జీవం మరణం అనేది మన వశంలో లేదు. జీవాధిపతి ఆయన. కాబట్టి ఆయననే మనం ఆరాధించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆరాధించడానికి పాత్రుడు ఆయన్నే. నీకు జీవమైనా, నీకు మరణమైనా, నీకు మేలైనా, నీకు కీడైనా, నీకు రోగమైనా, నీకు ఆరోగ్యమైనా, నీకు సంపన్న స్థితి అయినా, పేదరికమైనా, ఇవన్నీ కూడా ఆయన వల్లనే కలుగుతుంది. అందుకే పౌలు భక్తుడు కొలసీ పత్రికకు రాస్తూ ఒక మాట అంటాడు చూడండి. కొలసీ 1:15 నుండి చదువుతున్నాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అందుకే నువ్వు ఆరాధించాలి. దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అంటే నీకు కలిగిందంతా కూడా ఎవరి వల్ల కలిగింది? దేవుని వల్ల. నీకు కలిగిందంతా దేవుని వల్లనే కలిగింది. నువ్వంటావు మా కుటుంబం, మా ఆయన, నా బండి, నా ఇల్లు, నా పిల్లలు, అయ్యో అనేటప్పుడు జర జాగ్రత్తగా రండి. ఇది కలిగింది ఏది నీకు కలిగినా అది దేవుని వల్లనే కలిగింది.